ఆధ్యాత్మిక మిత్రులందరికీ నమస్సులు. హలో మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. మిత్రులారా, కొన్ని పరిస్థితుల వలన మనము యూట్యూబ్ ద్వారా కలుసుకోవడానికి కొద్ది రోజులు సమయం పట్టింది. సుభాష్ పత్రిజీ దంపతులకు పూర్ణాత్మకు నమస్సులు. మిత్రులారా, సుభాష్ పత్రిజీ రచించిన ధ్యాన విజ్ఞానం పుస్తకం ద్వారా ధ్యానం చేయటం వలన మనకి ఈ జీవితం పట్ల కలిగే అవగాహన గురించి పత్రిజీ ఇలా ధ్యాన జీవితం అనే భాగంలో వివరించారు. మిత్రులారా, ధ్యానం చేయటం వలన మనం తెలుసుకునే సత్యం, ఈ ప్రపంచం ఎలా ఉండాలో అలాగే ఉంటుంది అన్న సత్యాన్ని తెలుసుకుంటాము. మొట్టమొదట ప్రపంచం మారదు. ధ్యానం ద్వారా మనలో ఉన్న అశాస్త్రీయతను సరిచేసుకొని చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు అద్భుతంగా కనపడుతూ ఉంటుంది అన్న అవగాహన మనకు కలుగుతుంది. మనలో ఎంత మార్పు వస్తుందో ప్రపంచంలో కూడా అంతే మార్పు సహజంగానే వస్తుంది. మనలో ఎంత అభివృద్ధి కనిపిస్తుందో ప్రపంచంలో కూడా అంతే అభివృద్ధి మనకు సహజంగానే కనబడుతుంది అన్నది మనం తెలుసుకునే సత్యము. ముళ్ళ కంపలతో నిండిన అడవిలో మనం నడవాలి అంటే ఆ అడవిలో ఉన్న ముళ్ళ కంపలన్నింటినీ మనం ఏరవలసిన పని లేదు. కేవలం మన కాళ్ళకు చెప్పులు వేసుకొని నడిస్తే చాలు. క్షేమంగా నడిచి మన గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే ఈ ప్రపంచంలో మనం ఆనందంగా జీవించాలి అంటే ప్రపంచాన్ని ప్రక్షాళన చేయవలసిన పని లేదు. మన దృక్పథాన్ని శాస్త్రీయంగా ఉండేట్లు సరిచేసుకుంటూ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తీకరణ పట్ల గౌరవ భావంతో మెలుగుతే చాలు. మనం ఆనందంగా ఉంటే అందరూ ఆనందంగానే ఉంటారు. ఎవరి వాస్తవానికి వారే కర్త, కర్మ, క్రియ అన్న సత్యాన్ని ఎరుకలో ఉంచుకొని జీవిస్తాము. అసలు జీవితం అన్న దానిని మనం సాహసోపేతంగానే జీవించాలి. చేసిందే చేస్తూ, విన్నదే వింటూ, తిన్నదే తింటూ, చూసిందే చూస్తూ సమయాన్ని గడిపేస్తుంటే అలాంటి జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. ఇది గొంగలి పురుగు లాంటి జీవితం. ఎప్పటికప్పుడు కొత్త మనుషులను కలుస్తూ, కొత్త కొత్త ప్రదేశాల్లో సంచరిస్తూ, కొత్త కొత్త ధ్యానానుభవాలను పొందుతూ ఉంటే జీవితం ఒక పండుగలాగా ఉంటుంది. ఇది సీతాకోక చిలుక లాంటి జీవితం. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని సాహసోపేతమైన జీవితం అంటాము. ఇలా అని ధ్యానమే జీవితం అను భాగంలో వివరించారు పత్రిజీ.